నోవు జరపలేము, భూమి మొత్తం మీదకి రాలేదని నేను ఎందుకు నమ్ముతున్నారు? ఓడ చిన్నదట, జంతువులు జీవరాశులు చాలా ఎక్కువ ఉన్నాయట. అలాంటప్పుడు మనం ఊహించుకోవాలండి, ఓడ సైజ్ ఎంత ఉంది, ఎన్ని జీవరాశులు ఉన్నాయి అని ముందే మంచిగా ప్రిపేర్ అయ్యి దానికి సంబంధించి సరిగ్గా బైబిల్ చదివి ఊహించుకొని ఆ తర్వాత తన చర్చిలోనే ఎక్కడో చెప్పాలి. చాలా మంది మీరు వీడియోలు చేస్తూ చదువు రాదు, 4వ తరగతి 8వ తరగతి అని చెప్తుంటారండి. మరి ఆయన చెప్తున్నప్పుడు మరి ఆయన కూడా అప్లై అవుతాయి కదా. నువ్వు ఎట్టి కొలతతో కొలుస్తావో మనుషులు కూడా అదే కొలతతో కొలుస్తారు కదా, బైబిల్లో ఉంది కదా. మరి నువ్వు వేరే వాళ్ళు చదువు రాలేదు, వీళ్ళు 4వ తరగతి వీళ్ళు 8వ తరగతి అని చెప్పినప్పుడు మరి నీ సంగతి ఏంటి? ఒక 5th క్లాస్ పిల్లవాడికి కూడా అర్థమైంది కదండి ఆ మెజర్మెంట్స్ అనేవి. 5th క్లాస్ పిల్లలకి అర్థం అవ్వాలి. సెంటీమీటర్కి, మీటర్కి, అడుగుకి, కిలోమీటర్కి, మైల్స్కి వీటికి తేడా తెలియాలి. 300 మూరలు అంటే 450 అడుగులు మినిమం అండి. మినిమం 450 అడుగులు అంటే మూర అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అనుకున్నాం కదండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఈ ఫింగర్ టిప్ నుంచి ఎల్బో వరకు అంటే దాదాపు యావరేజ్ పర్సన్ చూస్తే 18 అంగుళాలు, దాదాపు 500 అడుగులు వస్తుందండి. 500 అడుగులు, 500 అడుగుల పొడవు గల నోవహు ఓడని 150 అడుగులు చేశాడండి ఆయన. 150 అడుగులు. 150 అడుగులు అంటే చిన్నది, 500 అడుగులు అంటే చాలా పెద్దదండి. 300 మూరలు అంటే 500 అడుగుల వరకు వస్తుందండి. మీటర్లో ఒకవేళ మీరు మీటర్లో ఊహించుకోవాలనుకుంటే 300 మూరలు అంటే దాదాపు 140 నుంచి 150 మీటర్స్ వస్తుందండి. 150 మీటర్స్, అడుగులు కాదు.